సహకారం, మీకు మీ అధికారుల సహకారం ఉండవలసిన అవసరం ఉంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం ప్రసాదాన్ని మొత్తం సభ్యులందరికీ అది తీసుకుని వచ్చారు. అది వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక రేపు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు టీ సమయంలో మన శాసనసభ్యులు అందరూ, పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు కంపల్సరీగా ఆ ఫోటోషూట్కి మీరు ఉండాలి సార్. మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉంటేనే ఆ ఫోటోకి నిండుదనం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఉండాలని. మీరు వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నారు, ఆరోగ్యం అంతా నవ్వైనట్టుంది, చాలా ఫ్రెష్గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇదే ఉత్సాహంతో రేపు మీరు కంపల్సరీగా ఫోటోషూట్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఒక సంతాప ప్రతిపాదన ఉంది. శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారు 1939లో జన్మించారు. ఆయన 1983లో తణుకు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. శ్రీ చిట్టూరు వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతుక వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయం. శాసనసభ్యునిగా పదవీకాలం ముగిశాక వెంకటేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో తణుకులో తన తండ్రి గారి పేరు మీద శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ కళాశాల స్థాపించడంలో అవిశ్రాంత కృషి చేశారు. శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.